సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. షాదీ ముబారక్ స్కీము, కళ్యాణ లక్ష్మి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదలుపెట్టిన స్కీమ్. 30,000 రూపాయలు ఆ రోజు ఇచ్చేది. పెళ్ళైనప్పుడు పెళ్లి ఖర్చుల కింద తల్లిదండ్రుల ఖర్చు నిమిత్తం 30,000 రూపాయలు ఇస్తే అది పెరిగి ఈరోజు 1,16,000 రూపాయలు అయింది. ఎంత ఇబ్బంది ఉన్నా ప్రభుత్వానికి ఖచ్చితంగా పేద మహిళలకు, పేద కుటుంబాలకు పెళ్లి భారం కాకూడదు అని చెప్పి ఖచ్చితంగా క్రమం తప్పకుండా మేము ఇస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఈ 5-6 నెలల్లో 1,008 షాదీ ముబారక్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మేమందరం ఇవ్వడం జరిగింది. ఇంకా మా కౌన్సిలర్లకు కూడా నేను చెప్తా, ఎక్కడ మ్యారేజ్ అయితే మీ వార్డులలో ఇమ్మీడియట్గా ఆన్లైన్లో వారం 10 రోజులలో మీరు అప్లికేషన్స్ పంపించండి. ఆ అప్లికేషన్ ప్రాసెస్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. మీరు ఎంత తొందరగా అప్లికేషన్స్ పంపితే అంత తొందరగా ప్రాసెస్ అయ్యి మీకు షాదీ ముబారక్ చెక్కులు వస్తాయి. కాబట్టి నేరుగా మీ కౌన్సిలర్ దగ్గరికి పోయి వారి నుంచి అప్లై చేసుకోండి. లేదు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళ ద్వారా డైరెక్ట్గా అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయండి. మళ్ళీ ఎవరినో పట్టుకుంటే వాళ్ళు 5,000 10,000 తీసుకుంటారు. అది మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మీకు వచ్చినాయి, మరి దీంట్లో ఎంతమంది సొంతంగా పెట్టుకున్నారా, ఎవరైనా అప్లై చేసినా మాకు తెలియదు. కానీ మీరు మిగతా వాళ్ళకి చెప్పండి, మీ మిత్రులకు కానీ మీ బంధువులకు కానీ మీరు డైరెక్ట్ అప్లికేషన్ ఇచ్చుకోండి. అది మన ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు. ఒకసారి వెరిఫై చేసుకొని మీకు మీ పేరు మీద చెక్స్ ఇస్తారు. కాబట్టి ఏ దళారులు లేకుండా, మధ్యవర్తులు లేకుండా మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసుకునే కార్యక్రమం చేయండి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మీకు కళ్యాణ లక్ష్మి ద్వారా మీకు సహాయం చేస్తుంది. కాబట్టి ఆ చెక్కు ఇచ్చే చెయ్యిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఈరోజు చాలామంది పోతూ ఉన్నారు. కొన్ని కోట్ల ప్రయాణాలు ఈరోజు మహిళలు చేసుకుంటున్నారు. అమ్మాయిలు దూర ప్రాంతాల్లో స్కూల్లో కూడా ధైర్యంగా ఆర్టీసీ బస్సులలో పోతూ ఉన్నారు. ఇదివరకు అయితే ఆటోలో పోవాలి, ఇంకెక్కడో పోవాలి, లేదా తల్లిదండ్రులు ఇంకెవరన్నా డ్రాప్ చేయాలి. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. హైదరాబాద్ పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా కూడా మీరు ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు, సామాన్ తెచ్చుకునే వాళ్ళు, ఉద్యోగానికి పోయే మహిళలు, వీళ్ళందరూ కూడా ఈరోజు సంతోషంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఇంకా కొన్ని రూట్లలో రద్దీ కొద్దిగా ఉంది. మెల్లమెల్లగా ఇంకా ఆర్టీసీ బస్సుల సంఖ్యను కూడా పెంచుతున్నాం. ఇప్పటికే మేము వచ్చిన ఈ 9 నెలల్లో 2,000 బస్సులను పెంచడం జరిగింది. ఇంకొక 3-4 వేల బస్సులు, కొత్త బస్సులను మేము తీసుకొస్తాం. ఆర్టీసీ కూడా లాభాల్లో ఉంది. మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణాలు వస్తూ ఉన్నాయి. సిలిండర్లు కూడా 500 రూపాయలకు సిలిండర్ ఇస్తూ ఉన్నాం. ఎవరెవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రొసీడింగ్స్ వస్తున్నాయి. మనకు వచ్చినాయి ఆల్రెడీ లెటర్స్. ఎన్ని వచ్చినాయి? టౌన్కి ఎన్ని వచ్చినాయి? 500 రూపీస్ అది ప్రొసీడింగ్ లెటర్స్. మండలాలకు వచ్చేసినాయి. ఎప్పుడు మీకు లిస్ట్ రావాలి కదా, చూడండి, తెప్పించుకోండి. అలాగే రేపు భవిష్యత్తులో స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే వీధి వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళకు కూడా సహాయం చేసే విధంగా ఏదో ఒక కొత్త పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతా ఉంది. టై బజార్ తీసేసినాం. దీంట్లో చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఏదో ఒకటి బండి పెట్టుకోనో, లేకుంటే దుకాణం పెట్టుకోనో వాళ్ళ జీవనం కోసం ఏదో పని చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా గతంలో ముక్కు పిండి వసూలు చేసేది 1,000 రూపాయలు. నెలకు
700 నుంచి 2000 రూపాయల దాకా వసూలు చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. మేము రాగానే అదంతా కూడా రద్దు చేసినాం. ₹1 కూడా ఎవరికి ఇవ్వకుండా మీరు వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ఆ దైవజాన్ని కూడా రద్దు చేస్తే కొన్ని వేల కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఉన్నాయి. కొన్ని లక్షల రూపాయల ఆదా అవుతా ఉంది వాళ్ళకి. భవిష్యత్తులో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు తీసుకొస్తాం. ఎవరెవరికైతే పెన్షన్స్ రాలేదో వాళ్ళన్నింటినీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంక్లూడ్ చేస్తాం. రేషన్ కార్డులు ఇవ్వలే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే వారం రోజులు ఒక కార్యక్రమం తీసుకుంటుంది. రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళకి రాబోయే రోజుల్లో రేషన్ కార్డు ఇవ్వబోతూ ఉన్నాం. ఆ రేషన్ కార్డులో కూడా అన్ని రకాల సరుకులను అందివ్వబోతూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చి ఈ మహిళలను అభివృద్ధి చేసే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వస్తే ఎప్పుడైనా మాకు ఇంత चाय पिलाते नहीं पिलाते आए तो आपके पास 1-1 लाख रुपया गवर्नमेंट दे रहे, हमारे काउंसलर साहब आपका नाम रिकमेंड कर रहे, आपको 1-1 लाख रुपया मिल रहा है. कभी फुर्सत मिले तो आपके मोहल्ले में अगर आ गए तो कोई चाय के लिए बुलाए तो मैं जरूर आके आपके घर में चाय पीऊंगा और आपका दुआ ले लूंगा. ये बोल के अब आप सब लोग चाय पिए ना.